నిర్మల్ జిల్లా కేంద్రంలోని దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వెంకటేశ్వర స్వామి కరుణ కటాక్షలు పొందారు. గోవింద నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. అతి పురాతనమైన దేవాలయాలలో ఒకటిగా తెలంగాణలోనే తిరుమల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవరకోట దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం దాదాపు 80,000 మంది దర్శించుకున్నట్టు ఆలయ కమిటీ చైర్మన్ ఆమెడ శ్రీధర్ తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. పోలీస్ సిబ్బందికి, ఆలయ కమిటీ ధర్మకర్తలకు, అర్చకులకు, వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తర ద్వార దర్శనాన్ని మన నిర్మల్లో ప్రాచీన దేవాలయము చాలా ఏళ్ల సంది మనం నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగా తెలంగాణ అయిన తర్వాత ఇప్పుడు మన నిర్మల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం దేవరకోట ఈరోజు తెలంగాణలోనే ఇంకో తిరుపతిగా వెలిసినట్టుగా భక్తజనాలు చాలా అధిక సంఖ్యలో ఈరోజు దర్శనం చేసుకొని ఆ స్వామివారి కృపకు పాత్రులైనారు. దాదాపు మేము 50 నుంచి 60,000 భక్తులు అనుకున్నాము. దానిలో భాగంగా 70 నుంచి 75,000 భక్తుల సందర్శనార్థము ఆ స్వామివారి ఆశీర్వాదము పొందడం జరిగింది.